భగవద్భక్తిని కలిగించే విషయమే మనకు యథార్థంగా శ్రేయస్సును కలిగించే విషయం. భగవంతుణ్ణి ఆశ్రయించమనే బుద్ధిని కలిగించనప్పుడు అది శాస్త్రమే కాదు, అది జ్ఞానం అంతకంటే కాదు. సా విద్యా తన్మతిర్యయ అని. కాబట్టి శాస్త్రం యొక్క సారం భగవద్భక్తి అని వ్యాసమహర్షి చెప్తున్నాడు. శాస్త్రం నుండి మనం గ్రహించవలసినటువంటి పరమార్థం భగవంతుడి విషయంలో పరమానురక్తిని కలిగి ఉండటమే అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. మహాపురుషులందరూ కూడా ముక్త కంఠంతో భగవంతుడి విషయంలో శ్రద్ధాశక్తుల్ని బలపరుచుకొని భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని ఆ సంబంధంగా మనం ఆయన విషయంలో అనురాగాన్ని కలిగి ఉండాలి అని వాళ్ళ యొక్క సదుపదేశంగా మనకు అనాది కాలంగా అందజేస్తున్నారు. కానీ మనం మాయా మోహానికి లోబడి మాయాక్షేత్రంలోనే మనకు కావలసిన సుఖం ఉందని భ్రమిస్తున్నట్లయితే మనం ఆధ్యాత్మిక లాభాన్ని పొందడానికి ఇష్టపడనట్లే. కాబట్టి గురువు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం భగవంతుడికి జీవుణ్ణి అభిముఖుణ్ణి చేయటం, అంతేగాని భగవద్విముఖతను పెంచడం కాదు. కాబట్టి వాస్తవిక మహాపురుషులు ఎవ్వరూ కూడా కోరికలను బలపరిచి మనల్ని బలహీనుల్ని చేయరు, సంసారాసక్తిని పెంచరు. కాబట్టి అజ్ఞానాన్ని మనం పెంచుకోవాలనుకున్న గురుజనులు సత్పురుషులు ఆ అజ్ఞానాన్ని పెంచే సాహసానికి పాల్పడరు. ఇది భగవంతుడి విషయంలో కూడా మనం చేస్తున్నటువంటి అపరాధమే అవుతుంది. ఒకవేళ మనం గనక కోరికల మీద ఆసక్తిని పెంచుకొని మాయాక్షేత్రంలోనే మనకు కావలసినటువంటి సుఖం ఉంది అనే నిశ్చయంతో ఉన్నట్లయితే, ఎందుకంటే భగవంతుడు ఆనంద స్వరూపుడని వేదం చెప్తోంది, ఆనందో బ్రహ్మ అని వేదం చెప్తున్నది. మరి ఆ ప్రమాణాన్ని మనం నిరాకరించినట్లే అవుతుంది. నాకు కావలసిన ఆనందం ఈశ్వరీయ క్షేత్రంలో లేదు, ఇంకెక్కడో దొరుకుతుంది అనే నిశ్చయాన్ని కలిగి ఉన్నట్లయితే. అందుకని మనం యథార్థంగా ఆస్తికులమైతే, భగవద్విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మనకు కావలసిన సుఖం భగవంతుడి దగ్గరే ఉంది అనే నిశ్చయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం యథార్థంగా సాధన చేస్తున్నట్లు, అప్పుడే మన హృదయం ఆయనకు దగ్గర అవుతుంది, వాస్తవికమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతుంది. హరయే నమః, గురవే నమః.